నమస్తే ఫ్రెండ్స్, బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఎడ్జెస్ సమానంగా లైన్ కొట్టుకుని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి లైన్ గీసుకోండి. అక్కడి నుంచి 14.5 పొడవు పెట్టుకోవాలి. తర్వాత ఇలా లైన్ గీసుకోండి. నేను ఈ వీడియోలో ఇంతకుముందు పెట్టిన వీడియోలో 2 కామెంట్స్ వచ్చేయండి. దానికి రిప్లై కూడా ఇందులోనే ఇస్తాను, చూడండి ఫుల్ వీడియో. షోల్డరు 7 ఇంచులండి, చంకదింపు కూడా 7 ఇంచులే, కొంచెం ఎదరకు కూడా 7 ఇంచులు పెట్టుకొని ఇక్కడ కూడా మన షోల్డర్ ఎంత పెట్టామో అంత ఉండేలా చూసుకోండి. తర్వాత ఇలా ఎల్ షేప్లో బాక్స్ గీసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అండి. ఇది నాదే బ్లౌజు, 9 ఇంచులు వస్తుంది. 4 భాగాలు చేస్తే ఇక్కడ 2 ఇంచులు ఖర్చుకండి. కింద కూడా 9 ఇంచులే పెడతాను నేను. మనకి డాట్స్ బాగా అన్నీ కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. తర్వాత ఈ లైన్స్ గీసుకొని ఇలాగా తర్వాత సెంటర్లో ఇలా 1 ఇంచు మార్కింగ్ పెట్టుకుని రౌండ్ తీసుకోవాలండి. బోట్ నెక్కి 1 ఇంచ్ సరిపోతుంది. మామూలు బ్లౌజ్కి అయితే 1.5 తీసుకోవాలండి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఉంచుకుని చంక ఆమ్ రౌండ్ నాకు పావు తక్కువ 8 ఇంచులు కావాలి, అది చూసుకోండి. తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఒక 2 గీతలు తగ్గించి 4 ఇంచులు పెట్టానండి. వెడల్పు కొంచెం తగ్గించుకున్నాను, నాకు షోల్డర్ ఎక్కువ ఉండదు అందుకోసమని. డౌన్ వచ్చేసి 3.5 అండి. కొంచెం ఇలాగా కింద డౌన్ 3.5, పైన వచ్చేసి 2 గీతలు తక్కువ, అదే పావు తక్కువ 4 ఇంచులు పెట్టి ఇలాగ బాక్స్లా గీసుకుని ఇందులో బోట్ షేప్ తీస్తున్నానండి. ఇది కూడా మన వీడియోలో చూపించలేదండి, మోడలో చూపిస్తున్నాను నేను. కింద మనకి 4.5, 5 ఇంచులు పెట్టాను. 5 ఇంచులు పెడితే మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 4 ఇంచులు వస్తుందండి. ఇది కూడా సేమ్ పైన ఎంత లెంత్ తీసుకున్నా అంతే వెడల్పుగా తీసుకోవాలి. పావు తక్కువ 4 ఇంచులు తీసుకుని ఈ పైన బోట్కి కింద దానికి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని తీసుకోండి, ఇలాగా నేను చూపించినట్టు. తర్వాత ఇది కూడా బాక్స్లా గీసుకోండి. ఈ పొడవు వచ్చేసి మొత్తం 10.5 ఇంచులండి. పైన బోట్ షేప్ దగ్గర నుంచి కింద వరకు నెక్ లెంత్. తర్వాత ఇది స్కేల్ ఇలా పెట్టేసుకొని చేతితోటైనా గీసుకోవచ్చండి మనం. మీకు కొత్త వరకు అయితే ఈజీగా అర్థమవుతుందని స్కేల్ పెట్టి చూపిస్తున్నాను. దానికన్నా మనకి చేతితో అయితేనే కొంచెం ఫ్రీగా వస్తుంది, నెక్ వస్తుంది కదా. నేను మళ్ళీ బకరం క్లాత్ మీద కట్ చేసినప్పుడు ఇంకా వివరంగా చెప్తానండి. నార్మల్గా నేను మామూలుగా షేప్ తెలియడం కోసం డ్రా చేస్తున్నాను అంతేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో స్లోగా చెప్పమంటున్నారండి, అందుకని దీంట్లో నేను వివరంగా స్లోగా చెప్తున్నాను. అంటే బాగా స్లోగా చెప్తే వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం స్పీడ్ పెడుతున్నామండి, అందుకోసమని. ఒకరు కామెంట్ పెట్టారు, వాళ్ళకి చెప్తున్నానండి. చూడండి, మీకు ఇంకా బ్లౌజు కొలతలతో చూపించి మరీ కటింగ్ కావాలితే కామెంట్ రూపంలో అడగండి, అది కూడా చూపిస్తాను నేను. తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ ఓపెన్ కూడా ఫోల్డింగ్ వైపు వేస్తున్నారు ఏంటని అడుగుతున్నారండి. ఆవిడ సేమ్ కామెంట్ పెట్టినారు, 2 కామెంట్స్ ఆవిడ పెట్టారు స్లోగా చెప్పమని. ఇది కూడాని అది బ్యాక్ ఓపెన్ కూడా ఫోల్డింగ్ వేసుకున్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. నేను అటు సైడ్ ఎడ్జీలు గట్రా సమానంగా ఉన్నావు కదా, లైనింగ్ వాష్ చేసి ఇప్పుడు మనం ఐరన్ చేసేటప్పటికి కొంచెం ఎలాగైనా అటు ఇటుగా ఉంటాయి అనేసి నేను అటు వేయనండి. బ్యాక్ ఓపెన్ కూర వైపు వేయకుండా ఇటే వేస్తాను, నెక్ సమానంగా వస్తుంది వంకర టింకర్లు రాకుండా అనేసి. అది కూడా లైన్ గీసుకుని వేయచ్చు. నేను నేర్చుకున్న పద్ధతి అయితే ఇదేనండి, అందుకోసం నేను ఇలా వేస్తాను. దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. ఎలాగైనా మనం ఉక్సులు పట్టి తాళ్ళ పట్టికి
పీసెస్ జాయిన్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఏమీ తక్కువ అనేది ఏమీ రాదండి. నేను చాలా బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నాను కదా, ఎప్పుడు తేడా రాలేదు. అందుకే నేను అలా వేస్తాను. ఇటువైపు కూడా వేస్తాను ఒక్కొక్కసారి. నాకు బాగా క్లాత్ వంకర అనిపించినప్పుడు అలా ఫోల్డింగ్తో వేస్తానండి. అంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మీ డౌట్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్లో పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ డ్రా చేసుకోండి. కామెంట్ పెట్టిన వాళ్ళకి రెండు వివరం ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ డ్రా చేసుకున్న తర్వాత ఇలాగా చుట్టూ కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ బోట్ నెక్కకి కొద్దిగా పైనుంచి తీయాలండి లోతు, మిడిల్లోంచి కాకుండా. మామూలు నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే మనం మధ్యలోంచి 1.5 పెడతాం కదా, 1/2 ఇంచ్ లోపల తీస్తే సరిపోతుంది. కొంచెం పైనుంచి తీయాలి. ఇక్కడ కింద నుంచి 2 ఇంచీలు నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే కట్ చేస్తామో అలాగే 2 ఇంచులు మైనస్ చేసుకోవాలి. 2 ఇంచులు తీసేసి ఇలా మార్క్ పెట్టుకుని, ఇది క్రాస్ కటింగేనండి. 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత నెక్ అండి. నెక్ వచ్చేసి నాకు 6 ఇంచులు పెడుతున్నాను. కొంచెం పైకే వేసుకుంటాను నెక్, అందుకని 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. 6 ఇంచులు పెట్టుకుని ఇలా బాక్స్ గీసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ నేను ముందు పెట్టాను కదండి, కొంచెం కట్ వర్క్ మోడల్ టైప్ ఇప్పుడు ట్రెండీ డిజైను ఫ్రంట్ నెక్, అదే పెడుతున్నాను దీనికి. ఇది కూడా నేను బకరం క్లాత్ మీద చూపిస్తానండి ఇంకా నీట్గా. ఆల్రెడీ చూపించాను నెక్, బ్యాక్ సైడ్ నెక్ అయితే చూపిస్తానండి నేను బకరం క్లాత్ మీద. ఇదైతే ఆల్రెడీ నేను స్టిచ్ చేసి చూపించి పెట్టాను కాదు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి 2.5 పెట్టుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2.5 పెట్టుకుని ఫస్ట్ 2.5 పెట్టుకున్న కిందకి 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలండి. అప్పుడు ఇలాగా మనకి షేప్ ఇచ్చేసుకోవాలి. అవి మార్కింగ్ పెట్టుకున్నాయి డాట్స్ కోసం అండి. సేమ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ అంతా అదే ప్రాసెస్ అండి. ఏం డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ నెక్ ఒకటి కొంచెం బ్రాడ్గా వస్తుంది, ఫ్రంట్ నెక్ అంతే. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోండి. కొంచెం తరుముకు వస్తున్నట్టు చెప్తున్నారనేసి కామెంట్ వచ్చిందండి. అది ఎందుకంటే పిల్లలు ఉన్నారని ఇంట్లో గబగబా చెప్పేద్దాం అన్నట్టు చెప్తాను నేను. మళ్ళీ మధ్యలో గట్టా వచ్చేస్తారు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడని. అంతేగాని ఎవరు తరిమినట్టు కాదండి. చుట్టూ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. మార్కింగ్స్ దగ్గర కట్స్ పెట్టుకోండి. ఇక్కడ డాట్స్ వస్తాయి. డాట్స్ అంటే ఇది క్రాస్ కటింగే కానీ ఫ్రిన్స్ కట్ మోడల్లో కుడతానండి స్టిచ్చింగ్లో. చూడండి ఆల్రెడీ నేను ఇంకో దీనికన్నా ముందు వీడియోలో పెట్టానండి. క్రీమ్ కలర్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పెట్టాను, సేమ్ అదే మోడల్లో కుడతానండి ఇది. అదైతే తర్వాత మెయిన్ పీస్ మీద వేసేసుకొని లైనింగ్ పీస్ కట్ చేసుకోవడమేనండి. చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మనం ఎలా అయితే లైనింగ్ ఉందో అలా కట్ చేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
దీనికి నెక్కి పైపింగ్ వేస్తానండి. మోడల్లో మీకు పైపింగ్ వేసి చూపించలేదు కదా, దీనికి వేస్తాను. బోట్ నెక్ కూడా మీకు లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా వేసుకోవాలో మనం బక్రం క్లాత్తో పైపింగ్ వేసుకోవడం చెప్తారండి. అది మనకి స్టిప్గా ఉంటుంది. ఖర్చులు గట్రా ఏం కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో, ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోండి. ప్రిన్సెస్ కట్ మోడల్ అయినా షేప్ బెల్ట్ వేస్తానండి. అంటే బ్లౌజ్ అంతా క్రాస్ కటింగే, డాట్స్ దగ్గర కొంచెం డిఫరెంట్గా వేస్తాను అనమాట అండి. నాకు పెద్ద క్రాస్ వేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకోసమని